గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నెంబర్ అనలాగ్లో మరో కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాము. ఫస్ట్ 431 ఈజ్ 12 అండ్ 345 ఈజ్ హౌ మచ్? ఆప్షన్స్ 12, 60, 45, 105. మనం ఫస్ట్ చెక్ చేద్దాం, యాడ్ చేసి చూద్దాము. యాడ్ చేసి చూస్తే ఏమవుతుంది? 4 + 3 + 1 అంటే ఎంత? 4 + 3 7, 8. 8కి మనం 4 యాడ్ చేస్తే 12 వస్తుంది. ఓకే, నెక్స్ట్ నెంబర్లు కూడా యాడ్ చేస్తే 3 + 4 + 5 అనుకోండి. 3 + 4 అంటే ఎంత? 7. 7 + 5 అంటే ఎంత? 4 + 3 7, 7 + 5 12. 12కి +4 కలిపితే ఎంత? మనకి 16 రావాలి. కానీ ఉందా ఇక్కడ? ఆప్షన్లో లేదు, కాబట్టి ఈ ట్రిక్ వర్క్ చేయదు. సో ప్లస్ లేదు అని అంటే మల్టిప్లికేషన్కి వెళ్దాము. 4 3 1ని 4 × 3 × 1 చేస్తే ఎంత వచ్చింది? 4 3s are 12, 12 1s are 12. ఓకేనా? ఓకే, సెట్ అయిపోయింది. అట్లాగే నెక్స్ట్ 3 4 5 ఉంది కదా, 3 × 4 × 5 చేద్దాం. అప్పుడు ఏమవుతుంది? 3 4s are 12, 12 5s are 60. 60 అనేది మనకు ఆప్షన్లో బీలో ఉంది. ఓకేనా? అది. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాము. 95 ఈజ్ 105 అండ్ 89 ఈజ్ హౌ మచ్? ఓకేనా? ఇక్కడ చూస్తే మనకి 95 ఈజ్ 105 అండ్ 89 ఈజ్ హౌ మచ్? అయితే 95 అనేది మనకి పర్ఫెక్ట్ స్క్వేర్లో దేనికి దగ్గరగా ఉంది అంటే 10 స్క్వేర్కి దగ్గరగా ఉంది. 10 స్క్వేర్ అంటే ఎంత? మనకి 100. అయితే 100 మైనస్ చేస్తే ఏమొస్తుంది మనకి? 100 - 5 చేస్తే ఎంత వస్తుంది మనకి? 100 - 5 చేస్తే ఎంత వస్తుంది? 95 వస్తుంది. అదేవిధంగా 100 + 5 చేశారనుకోండి, ఎంత వస్తుంది మనకి? 105. అంటే సెట్ అయిపోయింది. అయితే ఇదే 89 మళ్ళీ చూడండి. 89 కూడా మనకి 10 స్క్వేర్కి దగ్గరగా ఉన్నట్టే కదా. అంటే 100లో ఎంత మైనస్ చేస్తే 89 వస్తుంది మనకి? -11 చేస్తే మనకి 89 వస్తుంది. అవునా? అదేవిధంగా మరి 100 ప్లస్ చేస్తే ఎంత రావాలి మనకి? 111 రావాలి. సో ఇది ఆప్షన్ అనమాట. ఓకేనా? అంటే ఇట్లా మనకి ఏమన్నా పర్ఫెక్ట్ స్క్వేర్ల దగ్గరగా ఉన్నప్పుడు మనం ఈ ట్రిక్స్ ఉపయోగించాలన్నమాట. ఓకేనా? సో 95 కాబట్టి 10 స్క్వేర్కి దగ్గరగా ఉంది. 100 - 5 చేస్తే 95 వచ్చింది, +5 చేస్తే 105. సేమ్ అట్లాగే 100లో నుంచి -11 చేస్తే 89 వస్తుంది, ప్లస్ చేస్తే మనకి 111 వస్తుంది అనమాట. ఓకేనా? సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాము. 12 ఈజ్ 7 అండ్ 16 ఈజ్ హౌ మచ్? అయితే ఇక్కడ మనకు చూడండి 12 ఉంది కదా, 12ని మనం ప్లస్ చేసామనుకోండి. 1 + 2 అంటే 3. అంటే 3కి ఎంత కలిపితే 7 వస్తుంది అంటే 4 కలిపితే 7 వస్తుంది. అవునా? అట్లాగే 16 చూసామనుకోండి. 1 + 6, 6 అంటే ఎంత మనకి? 7. మళ్ళీ 7కి కూడా మనం 4 కలిపితే 11 రావాలి. కానీ ఈ ట్రిక్ అనేది ఇక్కడ ఉందా? లేదు. సో కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే 12/2 చేశారనుకోండి. అంటే 2 6 are 12. ఓకేనా? సో 2 6 are 12. దీనికి ఒకటి యాడ్ చేయండి, అప్పుడు ఏమొస్తుంది? 7 వస్తుంది. ఓకేనా? సేమ్ యాజ్ ఇట్ ఈస్గా 16 కూడా 2 చేశారనుకోండి. 2 1s are 2 8s are. అవునా? 8. మరి ఇక్కడ +1 యాడ్ చేసాం కాబట్టి ఇక్కడ కూడా +1 యాడ్ చేయాలి కదా. 8 + 1 అంటే మనకి ఎంత? ఆప్షన్ 9. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాము. ఇక్కడ వచ్చేసి ఏంటి? 23 ఈజ్ 25 అండ్ 36 ఈజ్ హౌ మచ్? అవునా? ఇక్కడ మనకి ఈజీగా తెలిసిపోతుంది. చూడండి, 23 ఈజ్ 25 అండ్ 36 ఈజ్ హౌ మచ్? ఇక్కడ చూడండి 2 + 3 చేశారనుకోండి 5 వస్తుంది. ఇదే 5ని స్క్వేర్ చేస్తే మనకి 25 వస్తుంది. అట్లాగే 3 + 6 చేశారనుకోండి. 6 + 3 అంటే ఎంత? 9. మరి అదే 9ని స్క్వేర్ చేస్తే ఎంత? 9 9s are 81. ఇది ఆప్షన్. ఓకేనా? సో ఇవి కొన్ని మనకి నెంబర్ సిరీస్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్. ఓకేనా? సో మీకు కనుక వీడియో నచ్చింది అని అనుకుంటే కామెంట్ ద్వారా తెలియజేయండి మీకు ప్రాబ్లమ్స్ ఎలా అనిపించాయి అనేది.